మాజీ పోలీస్ అయిన నిక్ కాసడీ నేరం చేసి ఇప్పుడు బయట తప్పించుకుని తిరుగుతున్నాడు. జో వాకర్ అనే దొంగ పేరుతో అతను రూజ్వెల్ట్ హోటల్లో దిగడం ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఒక హోటల్ వర్కర్ అతను బుక్ చేసిన స్పెషల్ రూమ్కి నిక్ ని తీసుకువెళ్తాడు. అతను బాగా భోజనం చేసి తన ఆనవాళ్లు ఏవీ లేకుండా రూమ్ మొత్తం క్లీన్ చేసి ఒక చిన్న నోట్ మాత్రం అక్కడ వదిలేసి నిక్ కిటికీ తెరిచి బిల్డింగ్ బయట ఉన్న ఆ అంచు మీదకి వెళ్తాడు. అక్కడ తన జీవితంలోనే చాలా కీలకమైన గంటలు ఇప్పుడు గడపబోతున్నాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నాడో మనకి తెలియాలంటే కథ ఒక నెల ముందు జరిగిన కొన్ని విషయాల్లోకి వెళ్తుంది. ఆ సమయంలో నిక్ జైల్లో ఉన్నాడు. అతని చివరి లీగల్ ఛాలెంజ్ కూడా కోర్టు అప్పుడు రిజెక్ట్ చేసింది. అతను తన 25 ఏళ్ల శిక్ష మొత్తం ఇప్పుడు అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది. మైక్ అకెర్మాన్ తన పాత పార్ట్నర్ వాళ్ల నాన్న చనిపోతున్నాడని చెప్పడానికి జైలుకి నిక్ దగ్గరికి వస్తాడు. చివరిసారి చూడటానికి ఒకరోజు సెలవు ఇప్పిస్తానని మైక్ అప్పుడు నిక్కి ఒక ప్రామిస్ చేస్తాడు. కాని నిక్ కేవలం అంత్యక్రియలకు వెళ్లడానికి మాత్రమే పర్మిషన్ దొరుకుతుంది. మైక్ మరియు అతని అసిస్టెంట్ నిక్కి మరియు అతని తమ్ముడు జోయికి తమ సంతాపం తెలుపుతారు. జోయి గర్ల్ ఫ్రెండ్ ఏంజీ వాళ్ళిద్దరూ పర్సనల్ గా మాట్లాడుకోవాలని అక్కడి నుండి వెళ్తుంది. ఆ అన్నదమ్ములు కొట్టుకోవడం మొదలు పెడతారు. గార్డ్స్ వాళ్లని ఆపేలోపు నిక్కి ఒక గన్ దొరికే ఛాన్స్ అక్కడ వస్తుంది అన్నమాట. గన్ దొరకగానే జోయితో సంకెళ్లు విప్పించుకుని గార్డ్స్ వెహికల్ ని పాడుచేసి తన తమ్ముడి కార్లో ఎస్కేప్ అయిపోతాడు. శ్మశానంలో ఛేజింగ్ జరుగుతుంది. బట్టలు మార్చుకుంటూనే అతను ఆ ఛేజింగ్ రైలు పట్టాల దగ్గరికి వెళ్తుంది. అక్కడ అతను తన కార్ని ట్రైన్ కి గుద్ది పోలీసులు పట్టుకునేలోపే అకస్మాత్తుగా మాయం అయిపోతాడు. నిక్ ఒక సేఫ్ హౌస్ చేరుకుంటాడు. అక్కడ తన పార్ట్నర్ రెడీ చేసిన సామాన్లన్నీ ఉంటాయి. తిరిగి రూజ్వెల్ట్ దగ్గర పోలీసులు సీన్ని కనిపెట్టి చుట్టుపక్కల ఉన్న రోడ్లన్నీ బ్లాక్ చేయడం ఇప్పుడు మొదలు పెడతారు. ఇక్కడ ఎమర్జెన్సీ టీమ్స్ మరియు పోలీసులు వస్తారు. అందులో డిటెక్టివ్ డోహట్టి కూడా. అతను రూంలోకి వెళ్లి నిక్కి పరిచయం చేసుకుని తను నీకు హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను అని చెబుతాడు. ఈలోపు కింద ఉన్న జనాన్ని కంట్రోల్ చేస్తూ డిటెక్టివ్ డాంటే మార్కస్ ఇదంతా చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడు. డోహట్టి నిక్ ని లోపలికి రమ్మని అడుగుతాడు. కాని తనకు ఒక స్పెషల్ నెగోషియేటర్ కావాలని లేదంటే దూకేస్తానని నిక్ మొండికేస్తాడు. డిటెక్టివ్ మార్కస్ తో మాట్లాడటానికి లోపలికి వెళ్తాడు. వాళ్లు నిక్ రాసిన నోట్ చదువుతారు. నేను ఎలా పుట్టానో అలాగే ఈ లోకాన్ని ఇప్పుడు నిరపరాధిగా వీడతాను. అతను ఎవరో వాళ్లకి తెలియదు. అందుకే మార్కస్ ఫింగర్ ప్రింట్స్ కోసం వెతకమని తన టీంకి ఆర్డర్ వేస్తాడు. ఒక వ్యక్తి నీకోసం వెతుకుతున్నాడని చెప్పడానికి డోహట్టి నెగోషియేటర్ లిడియా మెర్సర్ కి ఫోన్ చేసి విషయం అంతా చెబుతాడు. మార్కస్ టీం బ్యాక్ గ్రౌండ్ చెక్ చేస్తుంది. కాని అతను ఇంకా జో వాకర్ అని నమ్ముతారు. మెర్సర్ హోటల్కి రాగానే అతను ఇంకో 2 నిమిషాల్లో దూకేస్తాడని డోహట్టి ఆమెకి అక్కడ వెంటనే చెబుతాడు. మెర్సర్ చుట్టూ చూసి ఇన్ఫర్మేషన్ తీసుకుని చివరి నిమిషంలో నిక్తో మాట్లాడటానికి ఆ అంచు దగ్గరికి వెళ్తుంది. ఏం జరిగినా సరే ఈరోజు నా లైఫ్ ఖచ్చితంగా మారిపోతుందని, తన లక్ష్యం కోసం చావడానికైనా సిద్ధమని చెబుతాడు. అంతా డిసైడ్ అయ్యాక తనని ఎందుకు పిలిచావని మెర్సర్ అడిగితే ఆమెకున్న ఫేమ్ వల్ల జనం దృష్టి పడుతుందని అతను అప్పుడు ఆమెతో చెబుతాడు. ఆమెను పూర్తిగా నమ్మని డోహట్టి రెడీ అవ్వడానికి కేవలం 5 నిమిషాలు మాత్రమే అక్కడ ఇస్తాడు. ఇదే టైంలో మైక్ నిక్ కోసం వెతుకుతుంటాడు. పైన జరుగుతున్న డ్రామా తెలియదు. ప్లాన్లో ఏదో తేడా జరిగిందని అనుకుని కాసిడి బ్రదర్స్ మధ్య జరిగే అనుమానాస్పద మూమెంట్స్ మీద కన్నేసి ఉంచమని తన ఫ్రెండ్తో చెబుతాడు. నిక్ గతం నుండి ఒక ముఖ్యమైన వ్యక్తి హోటల్ ఓనర్ డేవిడ్ ఇంగ్లాండర్ వస్తాడు. అతను పవర్ ఉన్న ఒక మోసకారి కోటీశ్వరుడు. అతనికి ఇతరుల మీద జాలి లేదు. రూంలో ఫింగర్ ప్రింట్స్ దొరకలేదని డోహట్టి మెర్సర్కి చెబుతాడు. సిగరెట్ ఇచ్చి అతని ఫింగర్ ప్రింట్ తీసుకోవాలని ఆమె ట్రై చేస్తుంది. కాని మొదటిసారి అది అక్కడ ఫెయిల్ అవుతుంది. చూడు, అతను ఆత్మహత్య చేసుకోవాలని చూడట్లేదని, కేవలం ఏదో చెప్పాలనుకుంటున్నాడని మెర్సర్కి అర్థం అయ్యి అది చెబుతుంది. కింద ఉన్న జనంలాగా కాకుండా తను నిజంగా అతని గురించి పట్టించుకుంటున్నానని ప్రామిస్ చేస్తుంది. సడన్ గా తాము అనుకున్న చోటుకి వచ్చేశామని చెప్పడానికి జోయి కాల్ చేస్తాడు. తన తమ్ముడితో పర్సనల్ గా మాట్లాడటానికి మెర్సర్ని అక్కడి నుండి వెళ్లిపోమ్మని నిక్ ఇక్కడ గట్టిగా రిక్వెస్ట్ చేస్తాడు. జోయి మరియు ఏంజీ నిక్ వేసిన పెద్ద ప్లాన్లో నిజంగా హెల్ప్ చేస్తున్నారు. గతంలో ఒక పోలీస్ ని ఆపలేకపోయిన మెర్సర్ పాత ఫెయిల్యూర్ గురించి న్యూస్ ఛానల్స్ ఇప్పుడు బాగా ప్రసారం చేయడం మొదలుపెట్టాయి. ఇక్కడ ఆ ఇన్సిడెంట్ ఆమె మీద చాలా లోతైన ప్రభావాన్ని చూపించింది. ఆ దూకే వ్యక్తి ఎవరో తెలియక ఇద్దరు డిటెక్టివ్స్ టెన్షన్ పడతారు. డోహట్టి ఇన్వెస్టిగేషన్ కి వెళ్తే మెర్సర్ నిక్ తోనే ఉంటుంది అక్కడ. ఇదే టైంలో ఆపోజిట్లో ఉన్న ఇంగ్లాండర్ బిల్డింగ్ లోకి జోయి మరియు ఏంజీ దూరినప్పుడు నిక్ వాళ్లకి గైడెన్స్ ఇస్తుంటాడు. అక్కడ సెక్యూరిటీ సిస్టమ్స్ రీసెట్ అయ్యే టైంలో జోయి మరియు ఏంజీ బాంబ్ పెట్టడానికి రూఫ్ కి ఇప్పుడు రంధ్రం చేస్తారు. చూడండి, వాళ్లు సిగ్నల్ ఇవ్వగానే బాంబ్ పేలేటప్పుడు నిక్ అందరినీ డైవర్ట్ చేసి మెర్సర్ని కూడా బురడి కొట్టిస్తాడు. నిక్ మెర్సర్కి అబద్ధాలు చెబుతుండగానే జోయి మరియు ఏంజీ బిల్డింగ్ లోపలికి ఇప్పుడు వెళ్లిపోతారు. అతను ఒక సిగరెట్ అడిగితే ఆమె తన దగ్గర ఉన్న లాస్ట్ సిగరెట్ ఇచ్చేస్తుంది. నిక్ కి మెర్సర్ గతం గురించి తెలుసు
మనం ఇద్దరం ఒకేలా ఉన్నామని చెబుతాడు. అతను చావాలని అనుకోవట్లేదని ఆమె నమ్మడం మొదలుపెడుతుంది. అప్పుడు తన పక్కనే అలాగే ఉండమని అతను ఆమెను ఇక్కడ కోరతాడు. లోపలికి వెళ్లగానే టెస్టింగ్ కోసం ఆ సిగరెట్ ని ఒక పోలీస్కి ఇస్తుంది. తాము బిల్డింగ్ లోపలికి వెళ్లిపోయామని జోయి నిక్తో మెల్లగా చెబుతాడు. ఈలోపు మైక్ స్టేషన్కి వచ్చి ఈ అంచుమీద ఉన్న వ్యక్తి గురించి వింటాడు. కాని అతను నిక్ అని తెలియదు. మెర్సర్ మళ్లీ నిక్తో మాట్లాడుతుంటే ఒక న్యూస్ హెలికాప్టర్ బాగా దగ్గరికి వచ్చి అతని కింద పడేసినంత పని చేస్తుంది. ఇక్కడ న్యూస్ చూస్తున్నప్పుడు అది నిక్ అని మైక్ కి ఫైనల్ గా అర్థమవుతుంది. జోయికి సంబంధించిన ఒక స్టోరేజ్ యూనిట్ గురించి అతనికి ఒక అలర్ట్ వస్తుంది. జోయి మరియు ఏంజీ ఇంగ్లాండర్ బిల్డింగ్ లో ఎలివేటర్ షాఫ్ట్ నుండి కిందకి వెళ్తారు. వాళ్లు వాల్ట్ వైపు వెళ్తున్నప్పుడు అతను కెమెరాలన్నీ మెల్లగా ఆఫ్ చేస్తూ ఉంటాడు. ఏంజీ ఒక సెన్సార్ని గమనిస్తుంది. అలారం మోగకుండా వాళ్లు వెనక్కి తగ్గుతారు. నిక్ కేవలం టైం పాస్ చేస్తున్నాడని డోహెట్టి మరియు మెర్సర్ కనిపెట్టి అతన్ని త్వరగా గుర్తుపట్టాలని ఇప్పుడు అనుకుంటారు. మెర్సర్ మళ్లీ బయటికి వెళ్లి నీ అసలు గోల్ ఏంటని ఇప్పుడు నిక్ ని అడుగుతుంది. అతను ఆమెకి ఒక కన్ఫ్యూజింగ్ సమాధానం ఇస్తాడు. జోయి నిక్తో మళ్లీ మాట్లాడుతున్నప్పుడే ఆమె తన పద్ధతిని ఇక్కడ మెల్లగా మార్చుకుంటుంది. నిక్ నేరుగా జోయితో మాట్లాడలేడు కాబట్టి మెర్సర్తో మాటల్లోనే తన ఇన్స్ట్రక్షన్స్ ని ఇక్కడ దాచి చెబుతాడు. జోయికి ఆ కోడ్ అర్థం కాదు కాని నిక్ చెప్పింది ఏంజీ అప్పుడే కనిపెట్టేస్తుంది. దాన్ని కూల్ చేయాల్సిన అవసరమున్న హీట్ సెన్సార్ అని ఆమెకి అర్థం అవుతుంది. వాళ్లు ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ వాడి ఆ సెన్సార్ని దాటేస్తారు. నీ దగ్గర నా ఫింగర్ ప్రింట్ ఉందని, త్వరలోనే నా పేరు తెలుస్తుందని నిక్ మెర్సర్కి చెబుతాడు. అదే టైంలో మైక్ ఆ స్టోరేజ్ యూనిట్కి వెళ్లి నిక్, జో వాకర్ మరియు తన ఫైల్స్ ని కనిపెడతాడు. చూడండి. మార్కస్ కి డేటా రాగానే మెర్సర్ కి కాల్ చేస్తాడు. నిక్ పేరు చెప్పి అతను ఇంగ్లాండర్ కి చెందిన 40 మిలియన్ల డైమండ్ దొంగతనంలో జైలుకి వెళ్లాడని చెబుతాడు. ఇంగ్లాండర్ కి ఆ హోటల్ మరియు పక్కనే ఉన్న డైమండ్ ఎక్స్చేంజ్ ఉన్నాయని మార్కస్ చెబుతాడు. నిక్ తను నిర్దోషి అని ప్రూవ్ చేసుకోవడానికి ఇదంతా చేస్తున్నాడని మెర్సర్ వాళ్లు కనిపెడతారు. మైక్ నిక్ పార్ట్నర్ అని తెలుసుకుని అతను ఆధారాలు చెరిపేస్తున్నప్పుడే మెర్సర్ అతనికి అప్పుడు కాల్ చేస్తుంది. వాల్ట్ ని చెక్ చేయమని మార్కస్ గార్డ్స్ కి చెబుతాడు. ఈలోపు జోయి మరియు ఏంజీ వాల్ట్ డోర్ తెరవడానికి ట్రై చేస్తారు. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావని మెర్సర్ నిక్ ని స్ట్రైట్ గా అడుగుతుంది. పోలీసులని డైమండ్ ఎక్స్చేంజ్ కి పంపమని నిక్ చెబుతాడు. పని అవ్వలేదు కాబట్టి అది విని జోయి అక్కడ భయపడతాడు. తను నిర్దోషునని మరియు ఇంగ్లాండర్ తనని ఇరికించాడని నమ్మమని అతను మెర్సర్ ని ఇక్కడ అడుగుతాడు. అతను చెప్పేది నిజమో కాదో ఆమెకి ఇంకా అర్థం కాలేదు. ఇది నా కొత్త ట్రయల్ అని చెప్పి జనం తనకి సపోర్ట్ చేసేలా నిక్ వాళ్లని అక్కడ రెచ్చగొడతాడు. ఇదే టైంలో పోలీసులు గార్డ్స్ ని వాల్ట్ ఏరియా వైపు తీసుకెళ్తారు. పోలీసులు వస్తున్నారని నిక్ జోయిని హెచ్చరిస్తాడు. ఏదో ఒక డిస్ట్రాక్షన్ చేయమని జోయి ఇక్కడ అడుగుతాడు. సడన్ గా నిక్ డబ్బులు కిందకి విసిరేస్తాడు. ఆ జనం పోలీసులకి అడ్డుగా నిలబడేలా చేస్తాడు. జోయి ఒక చోట దాక్కుంటే ఏంజీ ఆ కోడ్ని చూడటానికి ఒక కెమెరా సెట్ చేస్తుంది. ఆ జంట దాక్కున్న టైంలోనే గార్డ్స్ మరియు పోలీసులు లోపలికి వెళ్తారు. మార్కస్ నిక్ గురించి ఇంగ్లాండర్తో అప్పుడు మాట్లాడుతాడు. ఇంగ్లాండర్ కోపంగా ఉన్నాడు. తన ప్రెస్ మీట్ రోజే నిక్ ఇదంతా ప్లాన్ చేశాడని అతను ఇక్కడ అనుకుంటాడు. మార్కస్ అన్నీ సెట్ చేస్తానని చెబుతాడు. కానీ ఫెయిల్ అయితే తన జాబ్ పోతుందని అప్పుడు వార్నింగ్ వస్తుంది. వాల్ట్ దగ్గర గార్డ్ పోలీసులని లోపలికి తీసుకెళ్లి ఆ సీక్రెట్ కోడ్ని ఎంటర్ చేస్తాడు. అంతా సేఫ్ గా ఉందని పోలీసులకి సెక్యూరిటీ గురించి చెప్పి ఆ తర్వాత మార్కస్ కి ఇన్ఫర్మ్ చేస్తాడు. మార్కస్ రూంలోకి వెళ్లి 15 నిమిషాల్లో స్లాట్ టీం వస్తుందని మెర్సర్ కి వార్నింగ్ ఇస్తాడు. ఈ గ్యాప్ లో మైక్ హోటల్ వైపు స్పీడ్ గా వస్తున్నాడు. జోయి మరియు ఏంజీ బయటకి వచ్చి మళ్లీ వాల్ట్ దగ్గరికి వేగంగా వెళ్లిపోతారు. చూడండి. స్లాట్ టీం గురించి మెర్సర్ హెచ్చరిస్తే అప్పుడు ఆ డైమండ్ విషయంలో ఏం జరిగిందో నిక్ ఆమెకి చెబుతాడు. దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఇంగ్లాండర్ మనుషులే తన దగ్గర దొంగతనం చేశారని అతను చెబుతాడు. ఇంగ్లాండర్ దగ్గర డబ్బులు లేవు, అందుకే తన ఫెయిల్యూర్ ఒప్పుకోకుండా ఇలా ఫ్రాడ్ చేశాడని అంటాడు. మెర్సర్ అతన్ని నమ్మాలనుకుంటుంది కానీ పోలీసులే హెల్ప్ చేశారని అతను చెప్పడంతో కొంచెం టెన్షన్ పడుతుంది. మైక్ హోటల్కి రాగానే ఆమె నిక్ చెప్పిన స్టోరీ నిజమో కాదో చెక్ వెళ్తుంది. పైకి వెళ్లే ముందు మైక్ మార్కస్తో ఒక సెకండ్ అలా మాట్లాడతాడు. ఒక ఆఫీసర్ నిక్ జైలు నుండి కొన్ని పేపర్స్ తెస్తాడు. అవి తనే ఇస్తానని మైక్ అక్కడ ఇప్పుడు చెబుతాడు. నిక్ నిర్దోషి అని తాను అనుకుంటున్నానని మెర్సర్ డోహెట్టీతో చెబితే అతను అస్సలు ఒప్పుకోడు. జో వాకర్ అనే పోలీస్ గురించి నిక్ ఏవైనా విషయాలు చెప్పాడా అని ఆమె ఇప్పుడు మార్కస్ ని అడుగుతుంది. ఏదో లింక్ ఉందని ఆమె అనుకుంటుంది కానీ మార్కస్ లేదంటాడు. నిక్ ఆత్మహత్య చేసుకోడని మెర్సర్ చెప్పగానే మార్కస్ స్లాట్ టీంని అటాక్ చేయమంటాడు. ఈలోపు నిక్ నిర్దోష కాదా అని జనం 2 వర్గాలుగా అప్పుడు విడిపోతారు. మైక్ ఆ పేపర్స్ చూసి కొన్ని దాచేసి మిగిలినవి డోహెట్టీకి వెళ్లి ఇప్పుడు ఇచ్చేస్తాడు. ఇక్కడ నీకు ఇంగ్లాండర్ తెలుసా అని ఆమె అడిగితే తెలియదని అతను అప్పుడు చెబుతాడు. ఆమెకి మైక్ మీద నమ్మకం లేదు, అందుకే అతన్ని నిక్ దగ్గరికి వెళ్లనివ్వకుండా ఆపుతుంది. ఈలోపు
ఏంజీ సేఫ్ రూంలోకి వెళ్లడానికి ఒక వెంట్ ద్వారా లోపలికి వెళ్తుంది. లోపల నిక్ హెల్ప్ తో ఆమె ఆ అలారమ్స్ అన్నీ ఆఫ్ చేయాలి. మెర్సర్ నిక్ ని లోపలికి రమ్మని పిలుస్తుంది కాని అతను ఇంకొంచెం టైం అడుగుతాడు. జైలు పేపర్స్లో బాంబ్ ప్లాన్స్ డోహెట్టి చూస్తాడు. సరిగ్గా అదే టైంలో సెన్సార్స్ ఎలా ఆఫ్ చేయాలో నిక్ ఏంజీకి చెబుతాడు. ఏ వైర్ కట్ చేయాలో అర్థం కాదు కాని కరెక్ట్ వైర్నే కట్ చేస్తుంది. ఏంజీ ఆ కనెక్షన్ వాడి సెక్యూరిటీ సిస్టమ్ని పాడు చేస్తుంది. జోయి మొదటి తలుపు తెరిచి ఆ సేఫ్కి కన్నం వేయడం మొదలు పెడతాడు. స్లాట్ టీం వస్తున్నప్పుడు నిజంగానే అక్కడ బాంబు ఉందా అని మెర్సర్ నిక్ ని ఇప్పుడు అడుగుతుంది. కిటికీ దగ్గర నుండి పక్కకు వెళ్లిపోమని డోహెట్టి ఆమెతో చెబుతాడు. ఆమె వాళ్లతో గొడవపడి అప్పుడు నిక్ ఉన్న ఆ అంచు మీదకి వెళ్లిపోతుంది చూడు. ఏంజీ మరియు జోయి సేఫ్ ని తెరిచి అక్కడ చాలా డబ్బు ఉన్నట్లు చూస్తారు. కానీ వాళ్లకి కావాల్సింది మాత్రం ఆ మొనార్క్ డైమండ్. వాళ్లు వాల్ట్లో వెతుకుతుంటే మెర్సర్ మరియు నిక్ అంచు మీద నిలబడే ఉంటారు. బ్యాడ్ లక్ ఏంటంటే డైమండ్ అక్కడ లేదు. నిక్ జోయితో మాట్లాడటం మెర్సర్ వినేస్తుంది. ఇక్కడ తను నిజంగా ఏం చేస్తున్నాడో నిక్ ఆమెకి చెబుతాడు. డైమండ్ వాల్ట్లో లేదు కాబట్టి జోయి వేరే ఏదో ప్లాన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు గార్డ్స్ కి ఇబ్బంది కలగాలని వాళ్లు కావాలనే అక్కడ అలారం మోగేలా చేస్తారు. ఇంగ్లాండర్ వాల్ట్ చెక్ చేసి పోలీసులని అడ్డుకుని తను అసలు డైమండ్ ఉన్న రెండో సేఫ్ ని ఇప్పుడు అక్కడ జాగ్రత్తగా చెక్ చేస్తాడు. ఆ డైమండ్ సేఫ్ గా ఉందని చూసి దాన్ని తనతో పాటు తీసుకెళ్లిపోతాడు. మెర్సర్ లోపలికి వెళ్లి ఇంటర్నల్ అఫైర్స్ వాళ్లని పలవమని అడుగుతుంది. మైక్ వచ్చి డోహెట్టిని బయటకి పంపి డోర్ లాక్ చేసి నిక్ తో మాట్లాడటానికి ట్రై చేస్తాడు. నేను హెల్ప్ చేయడానికే వచ్చాను, లోపలికి రా అని అతను నిక్ తో చెబుతాడు. నిక్ అయ్యే గురించి చెప్పగానే మైక్ కంగారులో అతన్ని పట్టుకోవడానికి అప్పుడు ఒక్కసారిగా ముందుకు దూకుతాడు చూడు. ఇదే టైంలో స్లాట్ టీంని కదలమని మార్కస్ చెబుతాడు. ఇద్దరు పోలీసులు నిక్ వైపుకి తాడుతో వస్తారు. నిక్ ఇంకో అంచు మీదకి దూకి మళ్లీ బిల్డింగ్ లోపలికి ఎలాగోలా వెళ్లిపోతాడు. ఆ ఫైట్ చూస్తున్న జనం బాగా అప్సెట్ అయిపోతారు. ఇక్కడ మార్కస్ మరియు స్లాట్ టీం నిక్ ని తరుముతారు. ఈలోపు ఇంగ్లాండర్ తన రూంకి వెళ్తే అక్కడ జోయి, ఏంజీ ఉంటారు. జోయి అతని దగ్గర దాచిన డైమండ్ ని కనిపెడతాడు. వాళ్లు అతన్ని ఆ సేఫ్ కి కట్టేసి డైమండ్ తీసుకుని అక్కడి నుండి వెళ్తారు. లాబీలో వాళ్లు ఒక బ్యాగ్ ని వాలెట్ కి ఇచ్చి వెళ్తారు. వాలెట్ ఆ డైమండ్ తీసుకుని దాన్ని ఎక్కడో దాచిపెడతాడు. జోయి దగ్గర డైమండ్ ఉందని ఇంగ్లాండర్ మార్కస్ కి అప్పుడు చెబుతాడు. నిక్ దగ్గర బాంబు ఉందని చంపేయాలని మార్కస్ స్లాట్ టీంకి అబద్ధం చెబుతాడు. మెర్సర్ మైక్ కోసం వెతుకుతుండగా ఐఏ నుండి కాల్ వస్తుంది. మైక్ మరియు మార్కస్ మీద ఎంక్వైరీ జరుగుతోందని ఆమెకి చెబుతారు. నిక్ ఇంకా ఆ పోలీస్ టీం నుండి పరిగెడుతున్నాడు. అతను వాలెట్ ని కలుస్తాడు. వాలెట్ డైమండ్ ఉన్న కోటు ఇచ్చి పోలీసులని చాలా తెలివిగా అప్పుడు బురడి కొట్టిస్తాడు. పోలీసులు నిక్ ని చుట్టుముట్టడంతో అతను మళ్లీ అంచుమీదకి వెళ్లి పైకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తాడు. ఈలోపు మార్కస్ జోయి, ఏంజీలను పట్టుకుని డైమండ్ కోసం వాళ్లని అక్కడ బాగా కొడుతూ ఉంటాడు. మెర్సర్ మరియు స్లాట్ టీంతో పాటే నిక్ కూడా బిల్డింగ్ రూఫ్ కి చేరుకుంటాడు. అతను లొంగిపోతాడు. కాని మెర్సర్ ని మార్కస్ అప్పుడు అరెస్టు చేస్తాడు. నిక్ తో ఒంటరిగా మాట్లాడాలని చెప్పి మార్కస్ మిగిలిన పోలీసులందరినీ అక్కడి నుండి వెళ్లిపోమ్మని చెబుతాడు. అప్పుడు ఇంగ్లాండర్ జోయిని రూఫ్ కి తెచ్చి డైమండ్ ఇవ్వకపోతే చంపేస్తానని నిక్ ని అక్కడ బెదిరిస్తాడు. నిక్ దాన్ని ఇచ్చేస్తాడు కాని ఇంగ్లాండర్ మాత్రం వాళ్లని చంపేయమని మార్కస్ కి చెబుతాడు. మెర్సర్ తప్పించుకుని మళ్లీ రూఫ్ వైపుకి పరిగెత్తుకుంటూ వస్తుంది. దూకే లేదా నీ తమ్ముడు చావడం చూడు అని మార్కస్ చెబుతాడు. సడన్ గా మైక్ వచ్చి మార్కస్ ని కాలుస్తాడు కాని అతనికి బుల్లెట్ తగులుతుంది. మార్కస్ మళ్లీ కాల్చెలోపే నిక్కి ద్రోహం చేసినందుకు మైక్ అతనికి సారీ చెబుతాడు. మెర్సర్ వచ్చి మార్కస్ ని చంపేస్తుంది. అక్కడ ఇంగ్లాండర్ తప్పించుకుపోతున్నాడని జోయి గట్టిగా అరుస్తాడు. నిక్ రూఫ్ నుండి దూకి కింద ఉన్న ఎయిర్ కుషన్ మీద పడతాడు. అతను ఇంగ్లాండర్ వెంటపడి జనం ముందే అతన్ని అప్పుడు పట్టుకుంటాడు. నిక్ అతన్ని పడేసి డైమండ్ ని మళ్లీ తెచ్చుకుంటాడు. అతను ఆ డైమండ్ ని జనాలకి చూపిస్తాడు. వాళ్లు కేకలు వేస్తారు. తర్వాత నిక్ విడుదలయ్యాక మెర్సర్ ని కలుస్తాడు. వాళ్లు కలిసి ఒక బార్ కి వెళ్తారు. నిజానికి జబ్బు పడని వాళ్ల నాన్న ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు. చివరగా ఇంగ్లాండర్ దగ్గర దొంగిలించిన రింగ్ తో జోయికి తన ప్రేమను వ్యక్తపరిచి ప్రపోజ్ చేస్తాడు. Please like and subscribe.